హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. అసలు మనకు హిందుత్వానికి శత్రువులు ఇంటి శత్రువులు ఉన్నారా, బయట శత్రువులు ఉన్నారా, ఇంటా బయట ఉన్నారా? హిందూ మతాన్ని విమర్శిస్తే శిక్షలు లేవు. హిందూ దేవతలను అఘోరపరిస్తే శిక్షలు లేవు. హిందూ మత చిహ్నాలను అఘోరపరిస్తే శిక్షలు లేవు. రోహింగ్యాలకు మనం ఇంత ప్రేమ చూపిస్తున్నాం, ఇంత చేస్తున్నాం, కానీ వాళ్ళ సొంత ఊరు, వాళ్ళ సొంత ప్లేస్ కాశ్మీరీ పండిట్లది. వాళ్ళను మాత్రం ఊచకోత కూసి వదిలేశారే. వాళ్ళకు ఒక ప్లేసు ఏమీ లేకుండా చేశారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటన్నా, 64,700 మంది ఆస్తులను వదిలేసి, ఇంటిని వదిలేసి, బంగారం వదిలేసి, ప్రాణాలు బ్రతుకుతే చాలరా మనము అని చెప్పేసి ఈ మన నుంచి విడిపోయిన అన్నదమ్ములు ఉన్నారే, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అక్కడ హిందువుల పరిస్థితి ఏంటన్న గారు? ఒకటి మతం బలవంతంగా మత మార్పులన్నా జరిగి ఉండాలా, లేకపోతే వాళ్ళను ఊచకోత కోసేనైనా ఉండాలి. మన వాళ్ళు విపరీతంగా వలసలు పోతారు. అట్లాగే అసలు హిందూ మతం అనేది ఇతర దేశాల్లో ఉందా? దాని పరిస్థితి ఏంటి అసలు? ఒకప్పుడు ఇది విశ్వమతం. మదర్సాలు అంటుంటారు. ఈ ముస్లింలకు సంబంధించినవి అవి మామూలుగా విద్యాలయాల, మత బోధన కేంద్రాల? ఎంత సిగ్గుచేటు. నేను ఇంకోటి అడుగుతున్నాను, ఈ ఆర్ఎస్ఎస్ ఏం చేస్తా ఉంది, ఈ బీజేపీ ఏం చేస్తా ఉంది అని కూడా అడుగుతున్నాను. ఏంటి దీని తేడా? అంటే ప్రభుత్వానికి అనుమతి ఉందా మత ప్రచారం చేసుకోవడానికి? ఆనాటి పాలకులు, ఆనాటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చెప్పాడు, కానీ ఒక్క వెలితి మాత్రం ఉందన్నగారు. ఆ దాడి చేసిన వాళ్ళు ఇంతవరకు పట్టుకోలేదే. అదొక్క వెలితి ప్రతి భారతీయుడి గుండెల్లో ఉంది. ప్రభుత్వ లక్ష్యం ఉగ్రవాదుల పట్ల తీసుకున్నటువంటి నిర్ణయం సరైందే. ఆ లక్ష్యం మరి మన దగ్గరికి రోహింగ్యాల పేరుతో, రకరకాల పేర్లతో ముస్లిం శరణార్థులు వస్తున్నారు. వాళ్ళని మాత్రం మనం ఎంత చక్కగా పెంచి పోషిస్తున్నాం గురుగారు. చరిత్రగా నిలబల్ల అనేక దశల్లో వక్రీకరణ గురైంది. అది అంతే కదా, ఇది చరిత్ర వక్రీకరించినట్టేనా? ఈ దేశానికి పట్టిన అతిపెద్ద సమస్య సెక్యులరిజం అని. దానివల్ల హిందూ దేవాలయాలను ఎలాగూ పునరుద్ధరించలేకపోయారు. జనాభా అధికంగా ఉన్న దేశాల్లో వారు ఇతర మతాలను బ్రతకనివ్వరు. వాళ్ళ ఇంట్లో తెచ్చి మనం బయటికి పోయే పరిస్థితి ఇప్పుడు. ఇస్లామిక్ కంట్రీస్ ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఇస్లామిక్ శరణార్థులకు ఆశ్రయం కల్పించదు. విశ్వవిద్యాలయాలు నలంద, తక్షశిల ఎంత గొప్పగా, బాబా వీటిని ఎందుకు పునరుద్ధరించలేకపోయారు? ఇవేం తప్పు చేశాయి? తక్షశిల అనేటువంటిది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఏర్పాటు చేయబడినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ. ముస్లింలు ప్రశాంతంగా ఉన్నారు అంటే అది ఒక్క దేశమే, దాని పేరు భారతదేశం. ఇక్కడే వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నారు, వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. అది వాళ్ళకు కూడా తెలుసు. హిందూ మతం లేదంటే హిందూ జాతి. నేను మొన్న ఒక వ్యక్తిని అడిగా, నాకంటే తెలిసి అడిగాను, తెలియక అడిగాను, నాకు తెలియగానే అడిగాను. ఏమని అడిగానంటే, ఈ ప్రపంచంలో క్రిస్టియన్లు ఒక 100కు పైగా దేశాల్లో ఉన్నారు, ముస్లింలు ఒక 50కి పైగా దేశాల్లో ఉన్నారు. మనం మాత్రం ఎందుకు 1-2 దేశాలకే పరిమితమై ఉన్నాము? మన దేశం, మన హిందుత్వం చాలా గొప్పది, హిందూ మతం చాలా గొప్పది అని మనం చెప్పుకుంటాం, కానీ మనం ఎందుకు వ్యాపించలేకపోయాం? మనం ఎందుకు ప్రపంచవ్యాప్తంగా లేము? ఇది నా బేసిక్ ప్రశ్న. సో
ఈ ప్రశ్నకు అడగగానే ఒక పెద్దాయన కోపం వచ్చింది నా మీద. సరే బిఎస్ కూర్చుందామన్నారు. ఆయనే డాక్టర్ ఎం ప్రభాకర్ గారు. ఆయన కవి గాయక వైతాళికులు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఓఎస్డీగా పనిచేస్తున్నారు. సో హిందుత్వం గొప్పతనం నీకు కూడా తెలీదా అని ఆయన అడిగారు. సరే నాకు కొంతవరకు తెలుసు, కానీ మన కొత్త జనరేషన్కి ఇప్పటి జనాలకి హిందూ మతం గొప్పతనం తెలియదు సార్ అంటే, సరే అనే ఉద్దేశంతో ఈ చర్చ కూర్చున్నాము, ఈ ఇంటర్వ్యూ కూర్చున్నాము. సో హిందుత్వం నిజంగా అంత గొప్పదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. సో ఎలా ఉన్నారు? చాలా సంతోషం, బాగున్నాను. సో మీ అందరి ఆశీస్సులు, చాలా సంతోషం. మీరు అంటే మీ మామగారి మేనమామ రాజన్న కవి గారి ఆశీస్సులు ఉన్నాయి మీకు. మీరు అద్భుతంగా ఉంటారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఎస్, ఆయనంటే చాలా గౌరవం కదా. అద్భుతమైన మీరు, ఆయన అంశతో పుట్టిన మీరు అద్భుతమైన పుస్తకాలు కానీ మీరు అద్భుతం. నాకు చాలా నచ్చిన వ్యక్తుల్లో మీరు ఒకరు. సో నాకున్న సందేహాన్ని అందుకే మీ ముందే పెట్టా. అంటే హిందూ మతం గొప్పది అంటున్నాం కదా, హిందూ మతం ఎందుకు వ్యాపించట్లేదు, వాళ్ళు మాత్రం శరవేగంగా వ్యాపించేస్తున్నారు అనేది నాకున్న ఒక సందేహానుమానాస్పదం. ఏంటి అసలు? హిందూ మతం గొప్పది, అది వాస్తవం. ప్రపంచ దేశాలకు ఇప్పటికే తెలిసిపోయింది. ఎస్. రెండవది, హిందువులకే హిందూ మతం గురించి సరిగ్గా తెలియదు. చాలా తేలిగ్గా తీసుకుంటారు. కరెక్ట్. హిందూ మత గ్రంథాలను చదవరు. అవును. చదివినా అర్థం చేసుకోరు. తమాషా ఏమంటే, హిందూ మతం ఇతర మతాలను ఎప్పుడు ద్వేషించరు. అవును. ఇతర మతాలను, చిహ్నాలను కానీ దేవతలను కానీ విమర్శించలే. మత మార్పిళ్లకు పాల్పడలే. అవును. మతాన్ని విస్తరించాలని ఎలాంటి ప్రయత్నం చేయలే. అవును. హిందూ మతం, భారతదేశం అన్ని మతాలను ఆహ్వానించింది, ఆదరించింది, ఆతిథ్యం ఇచ్చింది. ఈ విషయాలను ఈ తరం వారు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. అవును. హిందూ మతం ఔన్నత్యం, గొప్పతనం వాళ్లకు తెలియడంలే. ఎందుకంటే హిందూ మతం గొప్పతనం ఎక్కడ తెలుస్తుందిరా అంటే, ఇతర మతాలను మనం మనతో సమానంగా ఎప్పుడైతే గౌరవించామో అప్పుడే హిందూ మతం గొప్పతనం తెలిసిపోయింది. అది మనల్ని ఉద్దేశించే మతాలకు కూడా మన గొప్పతనం తెలుసు. ఓకే. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళ మత పెద్దల ఆజ్ఞానుసారం వాళ్ళు హిందూ మతాన్ని విమర్శించడం, అగౌరవపరచడం, అవమానించడం లాంటివి చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఈ తరం ఈ విషయాలన్నింటినీ చాలా బాగా గమనించి హిందూ మతం గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని భుజాలకెత్తుకొని ప్రపంచానికి చాటి చెప్పగలగాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఆ బాధ్యత వాళ్ళ మీద ఉంది. తప్పదు. ఓకే. కానీ యువతరం మాత్రం అర్థం చేసుకోవడం. హిందూ మతం పిడివాదం కాదు. అనేక ప్రశ్నలను సంధించి పరిశోధించి నమ్మగలిగేంత సౌకర్యవంతమైన మతం. అదైతే వాస్తవం. ఇంత సౌకర్యవంతమైనటువంటి మతం ప్రపంచంలో ఎక్కడా లేదు. నిజమే. పిడివాదం కాదు. పిడివాదం చేయదు. నువ్వు ఎలా ఉన్నావో నువ్వు అలా ఉండొచ్చు హ్యాపీగా. ఇదైతే వాస్తవం. మిగతా మతాల్లాగా నిర్బంధంగా కొన్ని ఆంక్షలు ఇట్లాంటివి ఏవి ఉండవు మతంలో. అదే నాకు అర్థం కాలేదు. పరిశోధించు, ప్రశ్నించు, ప్రశ్నలు సంధించు, ఓకే, సమాధానాలు రాబట్టుకో. దాని తర్వాతనే ఈ మతాన్ని ప్రేమించాలన్నా లేదని తెలుస్తుంది. అసలు ఈ మతం అంటేనే ఏమో అర్థం చేసుకోకుండా, ఈ మత గ్రంథాలను చదవకుండా ఈ మతాన్ని నువ్వు తేలిగ్గా తీసుకుంటే ఎట్లా? కరెక్ట్. చాలా తప్పు. అవును. సరే అన్నగారు, మరి అలాంటి గొప్ప దేశమైన మన భారతదేశం దీన్ని ఎలా నిర్వచిస్తారు అసలు మీరు? భారతదేశం ఒక అద్భుతమైన మార్మిక ప్రదేశం. అనేక ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానాలు దొరికే ఏకైక దేశం భారతదేశం. ఓకే. అనేకమైనటువంటి దేశ ప్రజలకు ఆధ్యాత్మిక సమస్యలను పరిష్కరించగలిగి ప్రశ్నలకు సమాధానం లభించే ఏకైక దేశం భారతదేశం. భారతదేశంలోనే
చక్రవర్తిని పక్కన పెట్టి భిక్షగాన్ని గౌరవించేటువంటి దేశం. సూపర్. అశోకుడు, గౌతమ బుద్ధుడు లాంటి చక్రవర్తులు తమ సమస్తాన్ని వదిలేసి త్యాగం చేసి భిక్షమెత్తుకొని భౌతీ భిక్షాందేహి మాత అనగలిగినటువంటి ఏకైక దేశం భారతదేశం. ఈ భారతదేశం మాత్రమే ప్రతిరోజు ఇంటికి వచ్చి అమ్మా భౌతీ భిక్షాందేహి మాత అంటే ఆ ఇంట్లో ఏముంటే అది దాంట్లో కొంత భాగాన్ని ఆ భిక్షుకుడికి ఇచ్చేటువంటి అద్భుతమైన ధర్మాన్ని తెలిసినటువంటి దేశం. ఏ మతంలో ఏ ఇంటికి ప్రతిరోజు పోయి అడిగితే వేయరు. ఈ హైందవ సంప్రదాయంలో, ఈ సనాతన ధర్మంలో నీకున్న దాంట్లో కొంత తీసి ఇవ్వమని చెప్పింది. దాన్ని మనం అద్భుతంగా పాటిస్తున్నాం. ఇది చాలు ఈ సనాతన ధర్మంలో హైందవం యొక్క గొప్పతనం చాటు చెప్పడానికి. ఇక్కడ ఒక్క చిన్న విషయం ఏంటంటే, భారతదేశంలో 3% మంది హిందువులు బలవంతంగా మత మార్పులు చేయబడ్డారు. 3% మంది ఈ జనాభాలో గతంలో. వారే ఈ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ. 30,000 ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి. అయినా ఈ సనాతన ధర్మం ఇన్ని ఆటుపోట్లను ఎదుర్కొని ఈ రోజు కూడా నిలబడింది. ఇన్ని వేల సంవత్సరాలకు కూడా నిలబడింది. అంటే హిందూ మతం యొక్క సారం, గొప్పతనం ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ఈ తరానికి ఉంది. కరెక్టే అన్నయ్య. కానీ ప్రపంచంలో ప్రతి దేశం ఏదో ఒక మతాన్ని ఆశ్రయించింది. ఒక్క భారతదేశం మాత్రం అంటే కొన్ని దేశాలతో పాటు సెక్యులరిజాన్ని తీసుకుంది. దీనివల్ల హిందుత్వానికి మేలు జరిగింది అనుకోవాలా, కీడు జరిగింది అనుకోవాలా? భయంకరమైన కీడు జరిగింది కదా. ఎంత అన్యాయం అసలు. ఎందుకంటే ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ గారు వామపక్షాల సహాయంతో సెక్యులర్ అనేటువంటి పదాన్ని రాజ్యాంగంలో సవరణ చేసి చేర్చారు. ఆ విషవృక్షాన్ని నాటారు. ఆ విషవృక్షం ఇప్పటికి కూడా పెరిగి పెద్దదై మానై పెద్ద మహావృక్షంగా మారుతూ ఉంది. ఒకటి. ఇందులో 2 ఉదాహరణలు చెప్పుకోవాలి మనం. గతంలో ఇండోనేషియా దేశం ప్రపంచ రామాయణ సమ్మేళనం చేస్తున్నాం మా దేశంలో. ఏ దేశం? ఇండోనేషియా. ప్రపంచ రామాయణ సమ్మేళనం చేస్తున్నాం కాబట్టి భారతీయులు తరపున మీరు ఒక టీమును పంపించండి, పాల్గొనమని చెప్పి అని నెహ్రూకి లేఖ రాశారు. లేఖ రాస్తే నెహ్రూ ఎంత ద్వేషాన్ని అణుచుకొని మాది ముస్లిం జనాభా ఉన్నటువంటి ఎక్కువ ఉన్నటువంటి దేశం కాబట్టి అలాంటివన్నీ మేము చేయము, మాది సెక్యులర్ దేశం అని చెప్పేసి ఎవరిని పంపల. ఆయన స్వయంగా బ్రాహ్మణుడు కదండి. కాదు, ముస్లిం. తర్వాత చెప్తా విషయం. నెహ్రూ ఈజ్ నాట్ ఏ హిందూ, ఈజ్ నాట్ ఏ పండిట్, ఈజ్ ఎ ముస్లిం. దీనికి వేరే ఉంది, తర్వాత మాట్లాడు. రైట్. తర్వాత ఇందిరాగాంధీ సమయంలో, ఆమె ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రజాబ్ నుంచి ఒక ఇన్విటేషన్ వచ్చింది. అంతర్జాతీయ ముస్లిం సమ్మేళనం జరుగుతోంది కాబట్టి మీ దేశం నుంచి పంపమని అన్ని దేశాలకు పోయినాయి అది ఇన్విటేషన్లు. ఒక భారతదేశానికి మాత్రం వాళ్ళు ఇన్విటేషన్ పంపలే. ఎందుకంటే భారతదేశం సెక్యులర్ కదా, వాళ్ళు రారేమోలే, ఎందుకు మనం పంపాలని ఇందిరాగాంధీ కల్పించుకొని అది ఎట్లా అవుతుంది, ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి దేశం కాబట్టి మేము వస్తాం, టీం పంపిస్తాము, మా వాళ్ళు వచ్చి పాల్గొంటారు అని చెప్పేసి ఒక అగ్ర ముస్లిం నేతతో ఒక టీమును పంపించింది. నెహ్రూ ఎలా చేశాడు? హిందువులకు అన్యాయం చేశాడు. ఇక్కడ ఇందిరాగాంధీ ఏం చేసింది? ముస్లింలకు న్యాయం చేసి హిందువులకు అవమానపరిచింది. అంతే కదా. అవును. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ సెక్యులర్ అనేటువంటి పెక్యులర్ పదాన్ని చేర్చి హిందూ జాతిని అవమానించారు.
హిందువులకు రక్షణ లేకుండా చేశారు. మెజారిటీ మతమైనటువంటి హిందువుల పట్ల అనుచితంగా వ్యవహరించారు. ఓకే. సో ఈ సెక్యులర్ అనేటువంటి పదము రాజ్యాంగంలో చేర్చడం వల్ల మనకు చాలా నష్టమే జరిగింది. ఓకే, నిజం, చాలా నష్టం జరిగింది. మామూలుగా జరగలేదు. ఇప్పుడు చూడండి, జనరల్ కోటాలో ముస్లింలు క్రైస్తవులు వచ్చి న్యాయాన్ని కోరుతారు. అవును. మైనారిటీ కోటాలో మళ్ళీ వాళ్ళు న్యాయాన్ని కోరుతారు. హిందువులకు మాత్రం జనరల్ కోటా తప్ప ఇంకొక కోటా లేదు. అంటే ఒకే హక్కు, వాళ్ళకు రెండు హక్కులు. ఇంకొకటి, చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు హిందువులు మైనారిటీలు మన దేశంలోనే. దౌర్భాగ్యం చూడండి. అవును. మరి ప్రపంచంలో ఇంకా అమెరికా లాగా ఇలాంటి అమెరికా సెక్యులర్ దేశమేనా నాకు తెలీదు, ప్రజాస్వామ్యం అయితే ఉంది. ఇట్లాంటి సెక్యులర్ దేశాలు ఇంకేమైనా ఉన్నాయి ఈ ప్రపంచంలో? ప్రపంచంలో సెక్యులర్ కంట్రీస్ అనేటువంటివి ఏవి లేవండి. ఓకే. ఈవెన్ అమెరికా కూడా క్రైస్తవాన్ని పాటిస్తుంది, క్రైస్తవాన్ని ప్రోత్సహిస్తుంది. ఓకే. ఓ అవునా? సెక్యులర్ దేశాలు ఎక్కడ లేవు. మన దేశమే, ఒక దేశమే. భారతదేశ చరిత్ర చాలాసార్లు ఇది అత్యంత వివాదాస్పదం. ఇది వామపక్షాలు రాసాయని కొందరు, కాంగ్రెస్ వాళ్ళు రాసిన చరిత్ర అని కొందరు. అంటే చరిత్రగా నిలబడలా, అనేక దశల్లో వక్రీకరణకు గురైంది అది. అంతే కదా, ఇది చరిత్ర వక్రీకరించినట్టేనా? తప్పదు, అట్లా మాట్లాడదు. నేను యాజ్ ఎ హిస్టోరియన్గా నేను ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో ఎంఏ హిస్టరీ చేశాను. తర్వాత నేను చాలా ఆర్టికల్స్ కూడా రాశాను గతంలో. ఓకే. చరిత్ర 100%గా వక్రీకరించబడింది, భారతదేశ చరిత్ర ముఖ్యంగా. ఎందుకంటే నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన క్యాబినెట్లో ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తికి 3 టర్ములు విద్యాశాఖ మంత్రిగా పదవి ఇచ్చారు. ఒకే వ్యక్తికి. కరెక్ట్. పేర్లు అనవసరం. అవును. ఆయన వామపక్షాల సహాయం తీసుకొని పాఠ్యపుస్తకాలను తయారు చేశారు. ఆ పాఠ్యపుస్తకాల్లో అశాస్త్రీయమైనటువంటి ఆర్య అనార్య సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి బ్రిటిష్ యుగమని, మొఘలుల యుగమని, ఆధునిక యుగమని, ఇట్లా రకరకాల వికృతమైనటువంటి ప్రయోగాలు చేసి చరిత్రను వక్రీకరించి మతాల వారిగా విభజించి ఈ విషయాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చి ప్రజలకు అందించారు. ఇది చదువుకోండి, మేము ఇంతే చేస్తాం, మీరు చదువుకోండి అంతే, వేరే దారి లేదు అని చెప్పి చేశారు. ఇది చాలా బాధాకరం. రోమిల్లా థాపర్ లాంటి కమ్యూనిస్టు చరిత్రకారులు ఈ దేశానికి, ఈ చరిత్రకు చాలా చెరుపు చేశారు. నేను ఇంకొక డౌట్ అన్నగారు, మదర్సాలు అంటుంటారు ఈ ముస్లింలకు సంబంధించినవి. అవి మామూలుగా విద్యాలయాల, మత బోధన కేంద్రాల? అంటే మన దేశంలో అలాంటి అనుమతులు ఉన్నాయా? ఎందుకంటే మనం ఎక్కడ కూడా హిందువులకు సంబంధించి అలాంటివి ఎక్కడ ఉండవు. వీటికి ప్రభుత్వం ఎయిడ్ ఉంటుంది, ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటుంది వీటికి, మదర్సాలు నడుపుకోండి అని. మనకు మాత్రం ఇవ్వరు. ఏంటి దీని తేడా? అంటే ప్రభుత్వానికి అనుమతి ఉందా మత ప్రచారం చేసుకోవడానికి? ఇది ఆనాటి పాలకులు, ఆనాటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మైనారిటీల ఓట్ల కోసం, వీళ్ళ అధికారం సుస్థిరపరచడం కోసం వాళ్లకు అంతర్గతంగా చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమంలో భాగం. ఓకే. ఈ మద్రసాల్లో మత బోధనలు జరుగుతాయి. ఖురాన్ బోధిస్తారు. ఆ మతానికి వ్యతిరేకమైనటువంటి మతాల పట్ల విద్వేషాన్ని బోధిస్తారు. క్రైస్తవ మిషనరీలు క్రైస్తవం గురించి బోధిస్తాయి, ఇతర మతాల పట్ల విద్వేషాన్ని బోధిస్తాయి. కానీ భారతీయ పాఠశాలల్లో హిందూ మతాన్ని గురించి బోధన చేసే హక్కు లేకుండా చేసేసారు. కనీసం హిందూ ధర్మం, వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల మీద అధ్యయనం చేయడానికి, పరిశోధన చేయడానికి విశ్వవిద్యాలయాల్లో అవకాశం కూడా లేకుండా లేదండి. ఆ మధ్య సరస్వతి శిశు మందిరాలు ఉండేవి. వాటిల్లో రామాయణ, మహాభారత, భాగవతాన్ని బోధించేవాళ్ళు.
ఇప్పటి తరానికి అంటే మన తరానికి కాస్త జ్ఞానం అబ్బింది అంటే వాటి వల్లనే. నేను ఇక్కడ ప్రభుత్వాలను ఒకటే ప్రశ్నిస్తున్నా. మీరు మదరసాలు, క్రైస్తవ మిషనరీలు, హిందూ స్కూళ్ళ మీద ఒకే రకమైనటువంటి అధికారాన్ని చలాయించండి. అన్నిటినీ సమానంగా చూడండి, అన్నిటికీ సమానమైనటువంటి హక్కులు ప్రసాదించండి. లేదా మీరు లేదు మేము ఆ 2 మతాలకు మాత్రమే ప్రాతినిధ్యం ఇస్తాము అంటే సెక్యులర్ అనేటువంటి పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించండి. కరెక్ట్, తీసేయండి. మమ్మల్ని బంధ విముక్తులను చేయండి. చాలా విషాదకరమైంది. ఈ జనరేషన్కు తెలియడం లేదు ఏం జరుగుతుందో. వీళ్ళు ఎంతసేపు పబ్బులు, క్లబ్బులు, గర్ల్ ఫ్రెండ్స్, క్లబ్బులు, ఏమి ప్యాకేజీలు, అమెరికాలు, లేకపోతే విదేశాలు, విమానాలు తప్ప అసలు నేను పుట్టినటువంటి దేశంలో ఏం జరుగుతోంది, నెక్స్ట్ నా పిల్లలు నా తర్వాత ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు ఈ దేశంలో అని ఎవడు ఆలోచించడం లేదు. మనకు అవసరం లేదు, ఎందుకంటే ఎగిరిపోవడమే కదా మొత్తం. అవును గురూజీ, ఈ సందర్భంగా మనం ఇంకోటి ఆలోచించాలి. మన వాళ్ళు విపరీతంగా వలసలు పోతారు. అట్లాగే అసలు హిందూ మతం అనేది ఇతర దేశాల్లో ఉందా? దాని పరిస్థితి ఏంటి? అసలు ఉంది. హిందూ మతం అన్ని దేశాల్లో ఉంది. ఒకప్పుడు విశ్వమతం ఇది. నువ్వు ఏ దేశంలో ఆర్కియాలజీ అండ్ మ్యూజియం వాళ్ళతో పరిశోధనలు చేయించినా, త్రవ్వకాలు చేసినా అక్కడ హిందూ విగ్రహాలు, హిందూ దేవతల విగ్రహాలు, హిందూ ఆలయాలకు సంబంధించిన చిహ్నాలు, హిందూ మతానికి సంబంధించినటువంటి చిహ్నాలు బయటపడతాయి. నిన్న రష్యాలో పడింది. అవును. ఒక పెద్ద శ్రీచక్ర యంత్రమే బయటపడింది అమెరికాలో. అవును. ఏ దేశంలో హిందూ మత చిహ్నాలు బయటపడలేదు నాకు చెప్పండి. కరెక్ట్. అవును. ఒకప్పుడు ఇది విశ్వమతం. కాబట్టి ప్రతి దేశంలో హిందూ ఛాయలు ఉన్నాయి, హిందూ జ్ఞాపక చిహ్నాలు ఉన్నాయి. సీతమ్మ వారే కాంబోడియా నుంచి వచ్చారా? అది అంతే కదా. ఇవన్నీ ఆలోచించగలగాల. ఇవన్నీ పాఠ్యాంశాల్లో చేర్చి ప్రజలకు తెలియజేసి ఎన్లైటింగ్ చేయాలి. లేకపోతే ఈ ఏదో చెప్తాను మీరు కథ సోదంతా విని పొద్దున అట్లా ఉంటుంది. అది అట్లా ఉండకూడదు. నిజంగా అమెరికాలో అంట సార్, స్కూళ్ళల్లో మీరు అమెరికన్స్ ప్రపంచంలోనే నెంబర్ 1 అని చెప్తారంట, పిల్లలకి నేర్పిస్తారంట. అలాంటి భావన మనలో లేదు చూడండి. లేదు. ఇప్పుడు చిన్న మాట చెప్తా సార్. కాంబోడియాలో దాదాపు 100 హిందూ ఆలయాలు ఉన్నాయి, బ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. ఓకే. ఇండోనేషియాలో మన దేవతల పాదధూళి సాక్షిగా ఆ నాయకులు ప్రమాణం చేస్తారు. అవునా? నీకు ఇండోనేషియాలో ఇది పోతే మన గరుత్మంతుడు, మన విఘ్నేశ్వరుడు వీళ్ళంతా కనిపిస్తారు. వాళ్ళ విమానాలకు కూడా మన పేర్లు పెట్టుకున్నారు, హిందూ దేవతల పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళ కరెన్సీ మీద కూడా మన దేవతల రూపాలు, చిహ్నాలు ముద్రించబడినాయి. ఒకప్పుడు అది హిందూ దేశమే, ప్రస్తుతం అది ఇస్లాం దేశంగా మారిపోయింది. అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ మూలాలను మర్చిపోలేదు. అది గొప్ప విషయం. మన హిందూ మతంలోనే నాస్తికులు ఉంటారు. మత సంస్కృతుల్ని, మన సాంస్కృతిక సాంప్రదాయాల్ని అవమానించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. సరే, ఇదంతా ఒక పద్ధతి అయితే అసలు మనకు హిందుత్వానికి శత్రువులు ఇంటి శత్రువులు ఉన్నారా, బయట శత్రువులు ఉన్నారా? ఇంటా బయట ఉన్నారా? బయట వాళ్ళకంటే కూడా మనకు హిందూ మతంలోనే మన శత్రువులు ఎక్కువ ఉన్నారు. కరెక్ట్. ఎందుకంటే హిందూ మతాన్ని విమర్శిస్తే శిక్షలు లేవు, హిందూ దేవతలను అఘోరపరిస్తే శిక్షలు లేవు, హిందూ మత చిహ్నాలను అఘోరపరిస్తే శిక్షలు లేవు, అస్సలు లేవు. అవును. అందరూ లైట్గా తీసుకుంటారు. అవును. హిందువులు కూడా లైట్గా తీసుకుంటారు. అవును. ఇతర మతాల వాళ్ళు చూసి నవ్వుతారు. అవును. మన హిందువుల బొమ్మలు చెప్పుల మీద వేసిన పరిస్థితి చూసాం మనం. అందుకనే హిందూ మతంలో కమ్యూనిస్టులు అయితేనేమి, ఛాందసులు అయితేనేమి, అలాగే నాస్తికులు అయితేనేమి, హేతువాదులు అయితేనేమి, మేధావులు
అనబడేటువంటి సెక్యులర్ మేధావులు అనబడేటువంటి వ్యక్తులైతేనేమి వీళ్ళంతా హిందూ మతానికి ద్రోహం చేస్తారు. వాళ్ళకి అది ఫ్యాషన్ అయిపోయింది. అవును. హిందూ మతాన్ని విమర్శిస్తారు కానీ ఇస్లాం జోలికి పోరు, అమ్మో, క్రైస్తవం జోలికి పోరు. అమ్మో. హిందూ మతం చాలా అదవకు దొరికింది, చాలా సులువుగా మాట్లాడడం అలవాటైపోయింది. అది ఎవడేమన్నాడు? ఒక్కసారి హిందూ మతాన్ని గురించి ఎవరైనా అగౌరవపరిచి మాట్లాడితే వాడికి బలమైన శిక్ష వేస్తే, రోడ్డు మీద ప్రజలు రాళ్ళు తీసుకొని కొడితే వాడిని వెంటబడితే అప్పుడు హిందూ మతం గౌరవం దక్కుతుంది. అది హిందూ మతంలో పక్కింటోడు వాడేదో కూసాడులే మనకెందుకు లేదు. అసలు మన హిందూ మత ధర్మంలోనే పరమత సహనం, లేదంటే దాన్ని ఏమంటారు, డిఫెన్స్ మెకానిజం ఉంటుంది, మన అఫెన్స్ మెకానిజం. మనము ప్రపంచానికి పరమత సహనాన్ని శాంతిని బోధించాం. పరమత సహనం అనవసరంగా మనం కొని తెచ్చుకున్నాం. అవును. ఇది చాలా బాధాకరం. అవును. ఈ సిస్టమ్ కొంచెం మార్పు రావాలి. జనరేషన్లో మార్పు రావాలి. కరెక్ట్. భారతీయులకు దేశమే లేదు, హిందువులకు దేశమే లేదు. అవును కదా. ఒక నేపాల్ ఉందనుకుంటా హిందూ దేశం. అది కూడా కమ్యూనిస్టుల ప్రాబల్యంతో అవుటా. ఈరోజు దాదాపు ఒక 22 జిల్లాల్లో, నేపాల్లో 22 జిల్లాల్లో ఇస్లాం ప్రాబల్యం పెరిగిపోయి హిందువులు మైనారిటీ అయినారు. ఇప్పుడు ఒక ముస్లింకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఇంకో దేశానికి పోవడానికి 157 దేశాల్లో ఎదగడానికి పోవడానికి ఉంది. ఒక క్రైస్తవుడికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంకో దేశానికి పోయి బ్రతకడానికి అవకాశం హ్యాపీగా, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, నా దేశంలో నేను బ్రతకచ్చు అని చెప్పేసి ఈ యూదులకు కూడా అవకాశం ఉంది. భారతీయులకు, హిందువులకు కష్టం వస్తే, నష్టం వస్తే పోవడానికి ఏ దేశము లేదు. నిజం. అది బాధాకరం. భలే చెప్పారన్న. నిజంగా నేను ఇప్పటిదాకా మన హిందూ దేశం అనే భ్రమలో ఉన్నాను. అసలు చాలా మంది అయితే అనుకుంటారు కదా, మనము భారతదేశంలో మెజారిటీ వాళ్ళం మాత్రమే, అంతే. హిందూ దేశం కాదు ఇది భారతదేశం, హిందూ దేశం కాదు. జాగ్రత్తగా ఉండండి. నేను మరొక హెచ్చరిక చేస్తున్నాను. 2060 సంవత్సరానికి ఒక హిందువు ప్రధాని కావడం ఈ దేశంలో చాలా కష్టం. భలే చెప్పారన్న. నిజం. 2070కి ఒక ముస్లిం ప్రధాని అయితే నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అవల్లిగా అవుతారు. దీంట్లో చిన్న ఇది జరిగింది. ఎమర్జెన్సీ టైంలో మేమిద్దరం, మాకిద్దరు అని కుటుంబ నియంత్రణను పెట్టారు. పెడితే దాన్ని బలవంతంగా హిందువుల మీదనే రుద్దారు. క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ దాని జోలికి పోలేదు, వాళ్ళ జోలికి వీళ్ళు పోలేదు. ఆ విధంగా నష్టపోయాం. మళ్ళీ మేమిద్దరం, మాకు ఒకరే ముద్దు అన్నారు. అది కూడా హిందువుల మీదనే రుద్దబడింది ఆ కుటుంబ నియంత్రణ. వాళ్ళు ముస్లింలు క్రైస్తవుల జోలికి పోలే. ఇప్పుడు 1 hour నన్ను అంటున్నారు, అసలు వద్దంటున్నారు. అది కూడా మనకే. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే హిందువుల్లో పిల్లలు ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. అవును. వీళ్లకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. ఈ బర్త్ ప్రాబ్లమ్స్, జనరేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవును. దాని విధంగా క్రమంగా జనాభా తగ్గిపోతూ ఉంది. ఆటిజం సమస్యలు వస్తున్నాయి, ఎన్ని సమస్యలు. సో ఈ జనాభా తగ్గిపోవడం వల్ల రేపు మనం మైనారిటీ అయిపోయి వేరే మతాలు మెజారిటీ స్థానం లేకొచ్చి రాజకీయ అధికారాన్ని పొంది మన హక్కులను పూర్తిగా కాలరాసే అవకాశం ఉంది. ఇప్పటికే దేవుని దయ వలన లేవు. మనకు హక్కులు లేవు. అంతెందుకన్నా రాజ్యాంగాన్ని పరిశీలిస్తే ఆనాటి పాలకులు హిందువులకు తెలియకుండా, హిందూ మతానికి తెలియకుండా, హిందూ మత పెద్దలకు తెలియకుండా ఎన్ని అక్రమ చట్టాలు హిందువులకు వ్యతిరేకంగా చేశారో బోధపడుతుంది. అన్నగారు, ఆ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి ఉన్న రాష్ట్రంలో ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి కాగలిగాడు. ఇంతకంటే హైందవ ధర్మం ఎక్కడికి వెళ్ళిపోతుందో ఇంతకు మించి మాట చెప్పాలి. మనం ఏం చేయలేము దీన్ని. ఇప్పుడు ధర్మో రక్షిత, ధర్మాన్ని మీరు రక్షించండి, ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది అని ఒక పరస్పరం ఇది ఉండే. అవును.
ఇప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు, ఈ దేశాన్ని కూడా మీరు కాపాడుకోలేరు. కరెక్ట్ 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 కరెక్ట్. ఆ పరిస్థితికి వచ్చింది. ఇంతకుముందు అనుకున్నాం మన ఇతర దేశాల్లో హిందువులు ఎట్లా ఉన్నారు ఏంటని. అట్లాగే ముస్లింల పరిస్థితి ఏంటి ఇతర దేశాలలో? ఇతర దేశాలంటే నాకు తెలిసిన మటుకు చైనా, జపాన్, ఫ్రాన్స్, మయన్మార్, ఇజ్రాయెల్ లాంటి చాలా దేశాలు ఇస్లాంను నిషేధించాయి. అవునా? చైనాలో మసీదులు కూలగొట్టేశారు, ఓ ఒక్క మసీదు కూడా లేకుండా. చైనా ఇస్లాంను పరిగణిస్తే చైనా కష్టం అని చెప్పేసి చైనా ముందే తెలుసుకుంది. ఓకే. అందుకని వాళ్ళు ఇస్లాంను అక్కడ పెరగడానికి అవకాశం లేకుండా చేశారు. ఓకే. భారతదేశంలో దాదాపు ఇప్పటికీ నాకు తెలిసిన మటుకు ఒక 3 లక్షల మసీదులు ఉన్నాయి. ఒక ఢిల్లీలోనే 271 చర్చిలు ఉన్నాయి. బా, సెక్యులర్ స్టేట్. చూడండి, సూడో హిందువులు ఎవరైతే ఈ మతంలో ఉండి భారతీయ జెండాను కాలుస్తాడు, అవును, భారతీయ జెండాను, దేశ జెండాను కాలితో తొక్కుతాడు. అవును. మీరెప్పుడైనా ఒక ముస్లిము వారి యొక్క దేశానికి సంబంధించి పాకిస్తాన్ జెండాను కానీ, ఇస్లాం మతానికి సంబంధించినటువంటి జెండాను కానీ కాల్చడం కానీ తొక్కడం కానీ చూసారా? కలలో ఊహించలేము. పోనీ క్రైస్తవులు వాళ్ళ జెండాను కానీ ఎప్పుడన్నా చేయడం చూసారా? మరొక మాట చెప్తా, హిందువుల దేవతల బొమ్మలను ముద్రించి అమ్మకం చేస్తారు వస్తువులు. కానీ ఇస్లాం మత చిహ్నాలను కానీ వాళ్ళ యొక్క మతానికి సంబంధించినటువంటి చిహ్నాలను కానీ ఎవరు ముద్రించి అమ్మరు. అలాగే క్రైస్తవ సంబంధించినటువంటి మతానికి సంబంధించినటువంటి చిహ్నాలను ముద్రించి వాళ్ళు కూడా అమ్మరు. ఒక్క హైందవంలోనే ఈ యొక్క బాధ చాలా విషాదం ఇది. ఇంకోటి పద్మావతి వైన్స్, తిరుమల వైన్స్, ఎంత అన్యాయం. తిరుమల వైన్స్ ప్రభుత్వానికి సిగ్గు లేదా అని నేను అడుగుతానండి. ఇది ఇప్పుడు తమిళనాడులో షాపులు ఉన్నాయి, వైన్ షాప్, టాస్మకో 182, టాస్మకో 132. అలా మీరు మత్తు పదార్థాలు అమ్మే ప్రదేశానికి ఒక నెంబర్ ఇవ్వండి. దేవతల పేర్లు పెట్టుకొని ఆ యొక్క వ్యాపారాలు చేయడం ఏంటి నాకు అర్థం కాదు. ఎంత సిగ్గుచేటు. నేను ఇంకోటి అడుగుతున్నాను, ఈ ఆర్ఎస్ఎస్ ఏం చేస్తా ఉంది, ఈ బీజేపీ ఏం చేస్తా ఉంది అని కూడా అడుగుతున్నా. కోర్టులో అడ్వకేట్లు ఎందుకు పిల్లు వేయడం లేదు? అవునండి, ఇది ఎంత అఘోరకరమైంది. పద్మావతి వైన్స్ ఏంటండి, తిరుమల వైన్స్ ఏంటండి నాకు అర్థం కాదు. సుబ్రహ్మణ్య స్వామి వైన్స్, ఆయన తాగుతాడా మందు? తాగమంటాడా? పోనీ ఆయన దగ్గర పోయి మందు తీసుకుంటామా? ఏమన్నా దరిద్రం కాదు? సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడానికి మనం తిరుత్తని పోతాం, పళనికి పోతాం, ఆయన పేరుతో వైన్ షాపులో పోయి మందు కొనుక్కుంటే ఎట్లుంటుంది? తప్పు కదా. చాలా ప్రభుత్వాలు ఆలోచించాలండి, చిత్తశుద్ధితో ఆలోచించాలి. ఓట్ల కోసము, అధికారం కోసం ప్రాకులాడితే ఈ దరిద్రము ఈ దేశాన్ని వదిలిపోదు. లేదండి, నేనే దీని మీద పిల్లి వేపిస్తా, మా మిత్రులు లాయర్లకు చెప్పి. నిజంగా చాలా మంచి ఆలోచన గురుగారు, సూపర్. అట్లాగే మన హిందువుల్లో గ్రూపులు ఉన్నట్టుగా ముస్లింలలో గ్రూపులు, అంతర్గత కలహాలు, కొట్లాట్లు ఉన్నాయి, కానీ ప్రపంచానికి తెలియదు. అంటే మన దానిలో కులాలు, మన వాళ్ళు అంత డీటెయిల్గా పోరు. ఓకే ఓకే. ఎందుకంటే ఇస్లాంలో సున్నీలకు షియాలకు పడదు. ఓకే. పెద్ద వైరుధ్యం. బహియాలను బ్రతకనివ్వరు, అహమ్మదీయులను వెంటబడి చంపేస్తారు. వాళ్ళే ఈ దూదాకుల వాళ్ళను ముస్లిమ్స్ ఎప్పుడు తమతో సమానంగా చూడరు. ఇంకేంటంటే నాకు అర్థం కాదు. కానీ ఇస్లాం మత పెద్దలు ఇస్లాము సర్వమానవ సౌభ్రాతత్వంతో కూడినటువంటి శాంతి మతం అంటారు. నేను ఇంతవరకు ఉగ్రవాదాన్ని ఖండించిన ఒక్క ముస్లింను చూడలేదండి. ఆ ఉగ్రవాదులు ముస్లింలను చంపుతున్నారు, హిందువులను చంపుతున్నారు, క్రైస్తవులను చంపుతున్నారు. అది ఏందో నాకేం అర్థం కాదు. అది ఏం ఉగ్రవాదం అర్థం కాదు. పోనీ ఆ ఉగ్రవాదులంతా కూడా ఒకే మతానికి చెందిన వాళ్ళు కదా. అవును. మరి ఆ మతానికి చెందినటువంటి పెద్దలు కానీ, యువకులు కానీ ఆ మతాన్ని, ఆ యొక్క ఉగ్రవాదాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు, విమర్శించలేకపోతున్నారు, కనీసం ఖండించలేకపోతున్నారు? విచిత్రం ఏంటంటే ఇస్లాం శాంతిని బోధిస్తుంది. అసలు ఇస్లాం ఎక్కడ ఇంట్లోనా? ఖురాన్ మొత్తం సారాంశం శాంతి.
ఇంత అశాంతి ఏంటో బయట నాకు అర్థం కాదు. సార్ మరొక మాట చెప్తాను సార్, ముస్లింలు అధికంగా ఉన్నటువంటి ముస్లిం దేశాల్లో కూడా ముస్లింలు ప్రశాంతంగా లేరు. ముస్లింలు ప్రశాంతంగా ఉన్నారు అంటే అది ఒక్క దేశమే, దాని పేరు భారతదేశం. ఇక్కడే వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నారు, వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. నిజమండి, అది వాళ్ళకు కూడా తెలుసు. సరే మన దేశంలో అంటే మన హిందువుల పరిస్థితి సరే ఇక హిందూ దేశం అని చెప్పుకునే స్థితిలో లేవు, ఏదో మెజారిటీగా నెట్టుకొస్తున్నాం. ఈ మన నుంచి విడిపోయిన అన్నదమ్ములు ఉన్నారే పాకిస్తాన్ బంగ్లాదేశ్, అక్కడ హిందువుల పరిస్థితి ఏంటి అన్నగారు? ఈ మధ్య కొంచెం వింటున్నా నేను. 1947లో భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పాకిస్తాన్లో 1 కోటి మంది హిందువుల జనాభా ఉండేది. ప్రస్తుతం ఆ జనాభా 10 లక్షలకు చేరుకున్నారు. అంటే 90 లక్షల మంది ఏమైనారు? ఒకటి మతం బలవంతంగా మత మార్పులన్నా జరిగి ఉండాలా, లేకపోతే వాళ్ళను ఊచకోత కోసేనైనా ఉండాలి, లేకపోతే వాళ్ళు ఎక్కడికైనా పారిపోయి ఉండాలి. ఓకే, ఇంకెక్కడ పారిపోతారు? అంతే కదా. అలాగే 1947లో బంగ్లాదేశ్లో హిందువుల జనాభా 27% ఉండేది, నేడు 7%. అంటే 20% ఏమైనారు? బలవంతంగా మతమన్నా మార్పడి జరిగి ఉండాలా, ఊచకోతన్నా చేసి ఉండాలా, లేకపోతే పారిపోయినా ఉండాలి. పారిపోవడానికి ఛాన్స్ తక్కువ. ఒక్కటే చెప్తానండి, ఇస్లాం జనాభా అధికంగా ఉన్న దేశాల్లో వారు ఇతర మతాలను బ్రతకనివ్వరు. ఇది అందరికీ తెలిసిన సత్యం. అవును, కొత్త విషయం ఏం కాదు. మరి మన దగ్గరికి రోహింగ్యాల పేరుతో రకరకాల పేర్లతో ముస్లిం శరణార్థులు వస్తున్నారు. వాళ్ళని మాత్రం మనం ఎంత చక్కగా పెంచి పోషిస్తున్నాం గురుగారు. నిన్నే చదివాను నేను పేపర్లో, హైదరాబాద్లో దాదాపు 20 లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారు. షాక్. ఏంది నాకే అర్థం కాలే. 20 లక్షలు. ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఈ పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉంది, ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇప్పుడు నేను ఒక మాట అడుగుతానండి, ఈ రోహింగ్యాలకు వాళ్ళు ఆశ్రయం కల్పించవచ్చు కదా, హ్యాపీ ఇవ్వగలరు. ఎందుకు కల్పించరు? తలా ఎంతమంది, కొంతమందిని తీసేసుకుంటే సరిపోతుంది కదా. బ్రహ్మాండంగా తీసుకోరు, ఆశ్రయం కల్పించరు. సిరియా శరణార్థులకు ఇస్లాం దేశాలు ఆశ్రయం కల్పించవు. అవును. ఆఫ్ఘన్ శరణార్థులకు ఇస్లాం దేశాలు ఆశ్రయం కల్పించవు. అవును. కానీ భారతదేశం కల్పించాలని చెప్తారు వీళ్ళు. అవును. భారతదేశంలో రోహింగ్యాలకు భారతదేశంలో పౌరసత్వం కల్పించి ఇక్కడ వాళ్ళకు పెద్దపీట వేసి ఇక్కడ వాళ్ళకు 3 పూట్ల భోజనం పెట్టి వాళ్ళను సర్వ సుఖాలు వాళ్ళకి అందించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. ఎంత దారుణం అండి. హైదరాబాద్లో వాళ్లకు ఇల్లులు ఉన్నాయి, ఆధార్ కార్డులు లభించాయి, హిందువులను కూడా పెళ్లి చేసుకున్నారు, పిల్లలను కంటున్నారు, ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఎలా వస్తుంది ఇవన్నీ? ఇప్పుడు శరణార్థులను మనం ఏం చేస్తాము, ఊరి బయట ఒక శిబిరం వేసి పెడతాం. అవును. వాళ్ళని ఇంట్లోకి తెచ్చుకోవడం ఏంది నాకు అర్థం కాదు. వాళ్ళని ఇంట్లో తెచ్చి మనం బయటికి పోయే పరిస్థితి ఇప్పుడు. డెఫినెట్గా వంటకథ, సాయిబు వంటకథ ఆ మాదిరి అదే అవుతుంది. ఇది చాలా దారుణం అండి. ఒకటి, ఇస్లామిక్ కంట్రీసు ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఇస్లామిక్ శరణార్థులకు ఆశ్రయం కల్పించదు. భారతదేశము ఒక అనాథ దేశం అయిపోయింది. ప్రతి ఒక్కడు రోహింగ్యాలకు ఆశ్రయం కల్పిస్తే ఏమవుతుందని ఈ దేశంలో ఉన్నటువంటి ఇస్లామిక్ ప్రజలు, ముస్లింలు అడుగుతారు, వాళ్ళు కల్పించమని అడుగుతారు. వాళ్ళకి ఎందుకు చెప్పరు? రోహింగ్యాలను అందరినీ 157 దేశాలు సమానంగా పంచుకోండి, మీరు ఆశ్రయం కల్పించారు, వాళ్ళంతా మన వాళ్ళే కదా, మన బిరిడే కదా ఎందుకు చెప్పారు? వాళ్ళందరూ అనుకుంటే తలా 10,000 చాలు సార్, వాళ్ళకి కంట్రీకి 10,000 పోయినా చాలు. మరి వీళ్ళు ఊరు వాళ్ళు రానియరు. ప్రభుత్వాలు కేవలం వాళ్ళ ఓట్ల కోసం, అధికారం కోసం. ఇంకా దుర్మార్గం ఏంటంటే అండి, కలకత్తాలో రోహింగ్యాలకు ఓటు హక్కు కూడా ఉంది. వాళ్ళ ఓట్లతోనే గెలుస్తుంది మమతా బెనర్జీ, వాళ్లకు ఒత్తాసు పలుకుతుంది. అంటే మన కంటిని మనమే పొడుచుకుంటున్నామా? మన ఏళ్ళతో దేశానికి మనం గౌరవిస్తున్నామా? దేశాన్ని మనం ప్రేమిస్తున్నామా? చట్టాలను సరిగ్గా అమలు చేసుకుంటున్నామా? ఏంది ఇది? ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉన్నాయి, సరిదిద్దాలి. ఈ తరం తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. మా తరం అయిపోయింది.
మేము డెమోక్రసీ చెప్పి 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 రకరకాల విధానాల్లో కోణాల్లో సమాజంలోకి మనం వాయిస్ మెసేజ్ పంపించినా కూడా ఏం కావడం లేదు. ఇంకా ఈ తరం అన్నా తెలుసుకోకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా. సో అన్నగారు, ఇంకా అతిపెద్ద ప్రధాన సమస్య, సరే రోహింగ్యాలకు మనం ఇంత ప్రేమ చూపిస్తున్నాం, ఇంత చేస్తున్నాం, కానీ వాళ్ళ సొంత ఊరు, వాళ్ళ సొంత ప్లేస్ కాశ్మీరీ పండిట్లది, వాళ్ళను మాత్రం ఊచకోత కోసి వదిలేశారే. వాళ్ళకు ఒక ప్లేసు ఏమీ లేకుండా చేశారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటన్నా, మొన్న సినిమా కూడా వచ్చింది వాళ్ళ మీద. వివేక్ అగ్నిహోత్రిని కాశ్మీర్ ఫైల్స్ సినిమా తీశారు. కానీ సెన్సార్ బోర్డుకు భయపడి ఆయన జరిగిన ఘోరాలను 50% మాత్రం చూపించాడు. అవునా? కాశ్మీర్ ఫైల్స్ గురించి నేను 90లో అప్పుడే నేను కొత్తగా హైదరాబాద్లో ఉద్యోగానికి వచ్చాను. అప్పుడు 1990 జనవరి 19 అనుకుంటాను, జనవరి 19వ తేదీ అర్ధరాత్రి అందరూ కాశ్మీర్లో ఇలా టీవీలు పెట్టుకుని సినిమాలు చూస్తున్నారు, కొంతమంది నిద్రపోతున్నారు. సడన్గా మసీదుల నుంచి మైకుల్లో అల్లాహో అక్బర్ అని చెప్పేసి ఒక నినాదాలు బయలుదేరి, ఈ భూమి మాది, ఈ భూమిని వదిలేసి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పేసి రకరకాల కేకలు, గందరగోళాలు, పెడబొబ్బలు ఇవన్నీ వచ్చేసరికి నిద్రపోయే వాళ్ళు కూడా సైతం నిద్ర మేల్కొన్నారు. అసలు ఏం జరగబోతోంది, బయట ఏం జరుగుతుంది, సడన్గా ఎందుకు ఇప్పుడు ఈ యొక్క పరిస్థితి వచ్చేసింది అని రాత్రి అంతా వాళ్ళు ప్రాణాలను అరచేతులు పెట్టుకొని బ్రతికారు. ఆ రాత్రి అనేక ఘోరాలు, అనేక మానభంగాలు, అనేక దుర్మార్గాలు జరిగాయి. దాదాపు అండి మీకు తెలియదు 64,700 మంది ఆస్తులను వదిలేసి, ఇంటిని వదిలేసి, బంగారం వదిలేసి, ప్రాణాలు బ్రతుకుతే చాలరా మనము అని చెప్పేసి వాళ్ళు పారిపోయి జమ్మూ, ఢిల్లీ, హర్యానా ప్రదేశాల్లో తలదాచుకున్నారు. బా, ఎంత కసాయిగా ప్రవర్తించారు ఆ రాత్రి అంటే వాళ్ళ పట్ల. వాళ్ళు ఏం పాపం చేశారు? ఈ దేశంలో కాశ్మీర్లో పుట్టడమే వాళ్ళు చేసిన తప్పు. చాలా. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వం అన్న, కనీసం గత పాలకులు గాలికి వదిలేశారు కాశ్మీర్ పండిట్లను. కనీసం ఈ ప్రభుత్వం అన్న వాళ్ళ కోసం కొన్ని పథకాలను పెట్టి వాళ్ళను మళ్ళీ గర్వాపసి మళ్ళీ వెనక్కి తెప్పించి గతంలో మాదిరి కాకుండా వాళ్ళ ప్రాణాలకు రక్షణ కల్పించి వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇప్పించి, వాళ్ళ ఆస్తులను అంటే ఇంకా ఇప్పుడు ఏముంటాయి నాకు తెలిసిన మటుకు వాళ్ళు కొల్లగొట్టిపోయింటారు. కనీసం బ్రతకడానికి, ఏది ఆత్మగౌరవంతో బ్రతకడానికి కావాల్సిన పరిస్థితులను వాళ్ళు కల్పించగలిగితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు కరెక్ట్ భారతీయ జనతా పార్టీ. ఆ దిశగా ప్రయత్నం జరుగుతుంది అన్నగారు? కొంత జరుగుతుంది. కొన్ని చట్టాలు మార్పులు చేశారు. ఇప్పుడిప్పుడే పర్యాటకం అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడిప్పటికే మనకు మొన్న అద్భుతమైన ఎట్లా జరిగిందో. అవును, ఇప్పుడే జరుగుతున్న టైంలో కథ మళ్ళీ ఒక జరిగింది. ఏం చేస్తాం? వాళ్ళకి సరైన బుద్ధి కూడా చెప్పాడు, సరైన సమయంలో చెప్పాడు కానీ ఒక్క వెలితి మాత్రం ఉందన్నగారు. ఆ దాడి చేసిన వాళ్ళు ఇంతవరకు పట్టుకోలేదే, అదొక్క వెలితి ప్రతి భారతీయుడి గుండెల్లో ఉంది. లేదు ఆ విషయాన్ని బయటికి చెప్పకుండా వాళ్ళందరినీ అంతర్గతంగా అరెస్ట్ చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. అవునా? వాళ్ళు ఇప్పుడు అది పెద్ద అరణ్యం అండి. ఆ అరణ్యంలో ఎంతకాలం అని పరిగెత్తారు, ఎన్ని రోజులని పరిగెత్తారు, నీళ్లు ఆహారం లేకుండా వాళ్ళంతా దొరికారు. కానీ వాళ్ళను దొరికినట్టుగా చూపించకుండా డాన్ సినిమా చూసారు లేదు? అవును. డాను కాలుస్తారు. అవును. కాలుస్తే డాను చనిపోతాడు. చనిపోతే ఆ యొక్క పోలీస్ ఆఫీసరు ఎవరికి తెలియకుండా డాన్ను తీసుకొని పోయి శ్మశానంలో పూడిపిస్తాడు. ఇది ఈ క్రైస్తవ శ్మశానంలో పూడిపించిన తర్వాత డాను తప్పించుకున్నాడు అని ఒక ఇది చేస్తారు, వార్తను క్రియేట్ చేసి పెడతారు. ఈ లోపల రెండో వాడు సేమ్ లాంటి వ్యక్తి దొరికితే వాడిని తీసుకుపోయి ఆ యొక్క డాన్గా తయారు చేసి వాడిని ఆ గుహలోకి పంపిస్తారు.
అట్లా వీళ్ళందరూ దొరికారు. అయితే వాళ్ళని విచారిస్తూ వాళ్ళ దగ్గర నుంచి రకరకాల సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఓకే 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 సేకరిస్తున్నారు. సమాచారం తీసుకున్న తర్వాత వాళ్ళు చేయాల్సింది చేస్తారు. రైట్. వాళ్ళ లక్ష్యం మతే ప్రభుత్వ లక్ష్యం ఉగ్రవాదుల పట్ల తీసుకున్నటువంటి నిర్ణయం సరైందే. ఆ లక్ష్యం నెరవేరింది. అయితే ఓకే అన్నగారు, మన భారతదేశాన్ని ఎంతమంది పాలకులు దండెత్తారు, ఎంతమంది పాలకులు మన అద్భుతమైన ఆలయాల్ని వాటిని విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశారో మనం చూసాం చరిత్ర సాక్షిగా. ఎన్ని దాడులు, ఎంతమంది పాలకులు, ఇతర దేశాల పాలకులు. సో వాటిని సరే, మీరు ముందే చెప్పారు ఈ దేశానికి పట్టిన అతిపెద్ద సమస్య సెక్యులరిజం అని. దానివల్ల హిందూ దేవాలయాలను ఎలాగో పునరుద్ధరించలేకపోయారు. ఒక బీజేపీ ఎంతో పట్టుబట్టి విరాళాలు సేకరించి ఒక్క రామాలయాన్ని పునరుద్ధరించగలిగారు తప్ప మిగతా ఏ ఆలయాన్ని పునరుద్ధరించలేకపోయారు. ఇంకా మన కృష్ణుడి ద్వారక అలాగే ఉంది. ఇట్లాంటి ఏమీ పునరుద్ధరించలేరు. సరే, చేయలేకపోయారు అనుకుందాం. విశ్వవిద్యాలయాలు నలంద, తక్షశిల ఎంత గొప్పగా, బాబా బాబా, వీటిని ఎందుకు పునరుద్ధరించలేకపోయారు? ఇవేం తప్పు చేశాయి? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. కదా? ఎందుకంటే తక్షశిల అనేటువంటిది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి, ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ. దాదాపు 10,000 మంది విద్యార్థులు చదువుకునేవారు. ఎక్కడి నుంచి? వివిధ దేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి వచ్చి చదువుకునేవారు. అంతేకాకుండా చాణక్యుడు, చరకుడు, సుశ్రుతుడు వీళ్ళు కూడా అక్కడే చదువుకున్నారు. అవునా? వాళ్లే కాకుండా అశోకుడు, బింబిసారుడు, ఇలాంటి వ్యక్తులంతా కూడా ఇక్కడే చదువుకున్నారు. అయితే ప్రస్తుతానికి తక్షశిల పాకిస్తాన్లో ఉంది. ఓకే 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 అదా విషయం. పాకిస్తాన్లో ఉంది. శిథిలాల రూపంలో మనకు కనిపిస్తుంది. దానికి యునెస్కో వాళ్ళు ఏదో జాతీయ వారసత్వం అది ఇచ్చేస్తారు, వారసత్వం సంపదగా కింద డిక్లేర్ కూడా చేశారు. అయితే ఏంటంటే పాకిస్తాన్ ప్రజలకు, పాకిస్తాన్ ప్రభుత్వానికి తక్షశిలను అభివృద్ధి చేసి మళ్ళీ పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఉద్దేశం లేదు. ఏ క్వశ్చన్ ఉండదు కూడా లేదు. అవును. ఇక్కడ ఏంటంటే నలంద విశ్వవిద్యాలయం క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో గుప్తుల కాలంలో ఏర్పాటు చేయబడింది. ఓకే, ఇది బీహార్ కదా? బీహార్. మరి దీనికి ఏం మాయరోగం చేయొచ్చు? ఇక్కడ ఏమైందంటే 1190లో బక్తియార్ ఖిల్జీ అనేటువంటి ఒక రాక్షసుడు ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని తగలబెట్టాడు. తగలబెడితే ఆ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి పుస్తకాలు కంప్లీట్గా కాలిపోయి మసి కావడానికి 6 నెలలు పెట్టింది టైం. 6 నెలలు కాలుతానే ఉన్నాయి. కొన్ని లక్షల పుస్తకాలు. ఇప్పుడు మన గణపతి మన గణిత శాస్త్ర పితామహుడు, అవును, ఆర్యభట్టు దానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. ఇది నలంద విశ్వవిద్యాలయం. అయితే 2014లో భారతీయ జనతా పార్టీ 466 ఎకరాల్లో నలంద విశ్వవిద్యాలయాన్ని పునర్నిర్మించాలని ప్రయత్నం చేసి అప్పుడు సుష్మా స్వరాజ్, అప్పుడు మంత్రి గారు సుష్మా స్వరాజ్ చేత ప్రారంభించబడింది. ఇప్పుడు మళ్ళీ అది కొనసాగుతూ ఉంది. అవునా? అయితే నలంద విశ్వవిద్యాలయం అప్పట్లో మొట్టమొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ. ఓకే. తక్షశిలేమో ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీ అయితే నలంద మొట్టమొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ. ఇవి చాలా అద్భుతాలు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి నలంద విశ్వవిద్యాలయాన్ని మళ్ళా పునర్నిర్మించుకోగలిగింది. ఆ ప్రభుత్వానికి లేదు కాబట్టి వాళ్ళు తక్షశిలను పునర్నిర్మించుకోలేదు. ఎక్స్పెక్ట్ కూడా చేయలేము దాన్ని. కరెక్ట్ సార్. కానీ గురువుగారు, నేను లాస్ట్లో ఒక చిన్న విషయం చెప్పబోతున్నా. ప్లీజ్. ఏ దేశంలో అయినా సరే, ఏ మతమైనా సరే, ఇది ఒక మన మతం గురించి కాదు, ఏ మతమైనా, ఏ దేశం, ఏ మతమైనా సరే అభివృద్ధి చెందాలి అంటే, పరడవిల్లాలి అంటే ఆ దేశానికి తమదంటూ సొంత మతం, సొంత భూమి, సొంత దేశం ఒకటి ఉండాలి. కరెక్ట్.
సొంత దేశం లేకపోతే ఆ మతము అభివృద్ధి చెందే ప్రసక్తి లేదు. అవును, నిజం. దానికి మన హిందుత్వమే ఉదాహరణ. ఇప్పుడు ఏమైంది, ఇజ్రాయెల్ ఇంగ్లాండ్ వారి సహకారంతో సొంత డబ్బులు పెట్టి భూమిని కొనుక్కొని దేశంగా తయారు చేసుకున్నారు. ఆ, వాళ్ళను అన్ని దేశాలు తరిమేశాయి. ఓకే. పడరాని పాటలు పడ్డారు, అవమానాలు చెందారు. వాడైతే దుర్మార్గుడు హిట్లరు దాదాపు 20 లక్షలు 30 లక్షల మంది యూదులను ఊచకోత కోసేసాడు, వా గ్యాస్ ఛాంబర్స్లో వేసి చంపేశాడు. వా 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 వా. ఇప్పుడు ఇంత గది ఉంది, ఎంతమంది పడతారు దీంట్లో? మహా అంటే 20 మంది 30 మంది. దీంట్లో 100 మందిని పెట్టి గ్యాస్ వదిలేసేవాడు, సఫికేషన్ చచ్చిపోయేవాళ్ళు. బా అట్లా ప్రతి దేశం యూదులను తరిమేసింది. వాళ్ళు సొంత డబ్బులతో భూమి కొనుక్కొని దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బా వాళ్లకున్న తెలివన్న కనీసం మన ప్రభుత్వాలకు ఉండాలిగా. ఈ తరానికన్నా ఉండాలి కదండి. ఒరే మనకంటూ సొంత భూమి లేదే, సొంత దేశం లేదే. ఇప్పుడు హిందువులకు అది చిన్నదైనా సరే సార్, తమదంటూ ఒక దేశం కావాలి. లేకపోతే హిందూ మతం బతికే సమస్య లేదు, మనగడ లేదు. నిజంగా కనబడుతుంది రోజు రోజుకి, అది ఎలా తగ్గిపోతుందో చూస్తున్నాం మనం. అయితే మరి ఇన్ని వేల సంవత్సరాలు ఇన్ని అష్టకష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని భయంకరమైన ఆకృత్యాలు, ఘోరాలు చేసినా కూడా హిందూ మతం ఇంకా బ్రతికే ఉంది, సనాతన ధర్మం ఇంకా బతికే ఉంది అంటే దీని యొక్క మూల స్వభావం మార్పు చెందకుండా అందరూ దీని యొక్క ఫలాలను తింటూ ఉన్నారు కాబట్టి దీని మనుగడ సాగుతుంది. ఈ మతంలో ఉన్నటువంటి గొప్పతనం వల్ల, ధర్మం వల్ల ఈ మతం కాపాడబడతా ఉంది. సూపర్. కానీ ఎంతకాలం కాపాడబడుతుంది? ఎంతకాలం చూస్తున్నాం కదా, ఎలా రోజు రోజుకు తగ్గిపోతుంది. సో చూసారు కదా యూత్ ఫ్రెండ్స్, చూడండి హిందూ మతం ఎలా కుంగి కుషించిపోతుందో మీకు ఇప్పటికి అర్థమైంది. హిందూ ధర్మం ఎంత గొప్పదో ప్రభాకర్ గారు చెప్పారు. అంత అద్భుతమైన ధర్మాన్ని, ధర్మో రక్షతి రక్షిత అని బోధించిన వేదభూమిని, జగమంత కుటుంబం అని బోధించిన వేదభూమి మెల్లిమెల్లిగా హిందూ మతం లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఒక్కసారి యూనిట్ అయ్యి అందరూ సంఘటితమై ఈ దేశాన్ని, ఈ మతాన్ని కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత కొత్త తరం మీద, కొత్త జనరేషన్ మీద ఉంది. దాన్ని మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. అంతే కదా గురుగారు? ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన విషయాలు చెప్పారు. మన దేశ ఔన్నత్యం గురించి ఇంత గొప్పగా ఎవరు చెప్పలేదు ఇంతవరకు. అద్భుతం. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.